బార్ కౌన్సిల్ అంటే చాలు. అది కాస్త మగాళ్ళ అడ్డా కిందకి మారితే, దాంట్లో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక కీలక తీర్పిచ్చింది. ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల బార్ కౌన్సిల్‌లో మహిళా న్యాయవాదులకు 30% సీట్లు కేటాయించమని ఆదేశించింది. ప్రస్తుతం ఏడాదికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకపోతే 20% సీట్లు వాళ్ళకి కేటాయించి 10% సీట్లకి వాళ్ళని కోఆప్ట్ చేసుకోవాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం సూచించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన తమ ముందు ఉంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పింది. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన బార్ కౌన్సిల్‌కి ఈ దశలో మహిళలకు సీట్లు కేటాయించాలన్నది సరికాదని అభిప్రాయపడింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా 6 రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్‌లకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని బీసీఐ చైర్పర్సన్ పవన్ కుమార్ మిశ్రా చెప్పారు. మహిళా న్యాయవాదులకు కేటాయించిన 30% సీట్లకు గాను ప్రస్తుత ఏడాదికి వాళ్ళని కోఆప్ట్ చేసుకోవడం మేలని అభిప్రాయపడ్డారు. సాధారణంగా మహిళా లాయర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి 15% మందిని ఈ కోటాలో నేరుగా నియమించాలని పేర్కొనగా చీఫ్ జస్టిస్ అభ్యంతరం తెలిపారు. కోఆప్ట్ చేసుకునే వాళ్ళ సంఖ్య 10% ఉండడమే సముచితమన్నారు. ఇప్పటికే బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న మహిళా న్యాయవాదులు విజయం సాధించేందుకు గట్టిగా ప్రయత్నించాలని ధర్మాసనం పేర్కొంది. బార్ కౌన్సిల్లో మహిళా న్యాయవాదులకు 30% సీట్లు కేటాయించాలని పిటిషన్ మీద విచారణ సందర్భంలో ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.